హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో ఫేక్ 498A కేసెస్ చాలా ఎక్కువైపోయాయి. అసలు 498A కేసు అంటే ఏంటి, ఇది ఎలాంటి సందర్భాల్లో హైకోర్టులో క్వాష్ చేయబడుతుంది, ఎలాంటి సందర్భాల్లో ఇది ఫైల్ అవ్వబడుతుంది అనే పూర్తి విషయాలు, పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫేక్ 498 కేసెస్ అనేవి చాలా ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. అది తెలుసుకునే ముందు 498A కేసు అంటే ఏంటండి? 498A కేసు అంటే ఏంటంటే క్రుయాలిటీ, అదనం కట్నం కోసం ఒక ఆడపడుచు వారిని వేధించే సెక్షనే 498A అంటారనమాట. 498A కేసు అంటే ఇది యాక్చువల్గా ఓల్డ్ డేస్లో అంటే 1980 ప్రాంతంలో ఈ యొక్క అత్తలు, మామలు, హస్బెండ్స్ ఈ యొక్క ఆడపడుచు వాళ్ళు అంటే కోడలపైన బాగా వేధించేవాళ్ళు అనమాట. అంటే అదనం కట్నం తెమ్మని. అలాంటి సందర్భాలలో స్త్రీలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ 498A కేసు అనేది ఒక తీయడం జరిగింది స్పెషల్గా. సో ఈ 498A కేసు ద్వారా ఆ స్త్రీకి రక్షణ కల్పించడంతో పాటు ఆ స్త్రీకి అన్యాయం జరగకుండా చూడడం ఉద్దేశమే ఈ యొక్క 498 యొక్క కేసు. సో ఈ 498A కేసు అనేది ఫేక్ కేసెస్ అనేది ఇప్పుడు ఎందుకంటున్నాం అంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అందులో ఈ మధ్యన జరిగేటువంటి కేసులలో చాలా మటుకు స్త్రీలు పురుషులను బాధ పెట్టాలని, అంటే భర్త వాళ్ళని బాధించాలని, వాళ్ళకు ఇబ్బంది పెట్టాలని, ఒక భర్తనే కాకుండా భర్త తరపు వాళ్ళందరినీ అంటే తల్లిని, తండ్రిని, అక్కని, చెల్లెని, భర్త యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఈ 498A కేసెస్ పెడుతున్నారు. సో అప్పుడు మనం దానివల్ల ఈ మధ్యన ఈ 498A కేసులలో ఫేక్ కేసెస్ అని అంటున్నారు. ఇది అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వచ్చినప్పటి నుంచి అంటూ ఉంటారు అన్నమాట. ఓకే, అంటే ఎలాంటి సందర్భాల్లో 498A కేసు హైకోర్టులో క్వాష్ చేయబడుతుందండి? ఎస్, మంచి క్వశ్చన్. సో ఇక్కడ 498A కేసెస్ క్వాష్ అనేది చాలామందికి ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్నాము. ఈ కేసులలో అక్రమంగా అంటే అతను వాళ్ళకి ఏ ఇన్వాల్వ్ లేకున్నప్పటికీ వాళ్ళు కేసు వేస్తున్నారు. అంటే ఇప్పుడు 498A కేసు వేసేటప్పుడు భర్త మీద కేసు ఇస్తారు. భర్తని A1గా తీసుకుంటారు, భర్త యొక్క తల్లి A2గా తీసుకుంటారు, భర్త యొక్క తండ్రిని A3గా తీసుకుంటారు, భర్త యొక్క బ్రదర్ను A4 గాను, సిస్టర్ను A5 గాను, బ్రదర్ యొక్క వైఫ్ను A6 గాను, ఇట్లా సిస్టర్ యొక్క హస్బెండ్ను A7 ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకుంటున్నారు. అంటే ఇలా ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంది? భర్తకు ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సింగిల్గా ఉంటున్నారు. అంటే కుటుంబంలో అందరూ కూడా ఒక దగ్గర ఉండట్లేదు, జాయింట్ ఫ్యామిలీ ఉండట్లేదు. అంటే అత్తమామ అక్కడ లేకపోయినప్పటికీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ హైదరాబాద్లో ఉంటున్నారు, అత్తమామ ఊర్లో ఉంటారు, ఎక్కడనో నిజామాబాద్లో, నిర్మల్లో ఉంటారు. కానీ వాళ్ళ మీద కూడా కేసు పెడతారు. అలాగే భర్త యొక్క తమ్ముడు యూఎస్ఏలో ఉంటాడు, సిస్టరు ఇక్కడ కెనడాలో ఉంటుంది అనుకోండి, వాళ్ళపైన కూడా కేసు పెడుతున్నారు. ఇలాంటి సందర్భాలలో కేసు పెట్టినప్పుడు వాళ్ళని పరిస్థితి ఏంటి? ఒకసారి ఎఫ్ఐఆర్ కేసు అయిందంటే దాన్ని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని మనము CRPC 482 ప్రకారంగా, అదే BNS 528 సెక్షన్ ప్రకారంగా మనము ఫైల్ చేస్తాం. ఈ సెక్షన్ ద్వారా ఫైల్ చేస్తే అందులో ప్రైమా ఫేసి అంటే కేసు యొక్క నిర్ధారణ బట్టి వీళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదన్నప్పుడు కోర్టు కంపల్సరీ పరిశీలించి, సో వీళ్ళందరికీ ఇన్వాల్వ్మెంట్ ఎవరికి లేదు, అయినా కావాలని కేసు పెట్టారు, ఇది ఫేక్ కేసు అని గమనించినప్పుడు క్వాష్ అంటే కొట్టివేయడము, కేసును తొలగించడము, తీసివేయడము అనేది జరుగుతుందన్నమాట. ఒకవేళ క్వాష్ పిటిషన్ జరగకపోయినప్పటికీ ప్రతి వాయిదాకు అంటే ప్రతి నెలకు వాయిదాల కోర్టులకి, జూనియర్ కోర్టులలో వాయిదాలకు వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి వెళ్ళకుండా ఉండడం కోసము అటెండెన్స్ డిస్పెన్స్ అంటారు అనమాట. అంటే కనీసం కోర్టు వాయిదాలకు వెళ్లకుండా కూడా నిరోధిస్తాం. దాంతో నీ వాళ్ళకు చాలా రిలీఫ్ అవుతుంది. ఫైనల్గా అంటే కోర్టు ఫైనల్ హియరింగ్ అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే ఎమర్జెన్సీ ఉంటుందో, వెన్ దేర్ ఇస్ ఎ ఫైనల్ ఉంటుందో అప్పుడు కంపల్సరీ రావాలి. అంటే ట్రయల్ అప్పుడు కానీ ఫైనల్ ఆర్గ్యుమెంట్ అప్పుడు మాత్రమే రావాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క రిలీఫ్లు మనకు రెండు రకాలుగా ఇస్తారు. ఒకటి క్వాష్ చేసే అవకాశం ఉంటుంది, లేదా అటెండెన్స్ డిస్పెన్స్ అంటే కోర్టుకు హాజరు కాకుండా ఉండే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకంగా క్వాష్ పిటిషన్ ద్వారా రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది. సో క్వాష్ పిటిషన్ అంటున్నారు కాబట్టి ఆ పిటిషన్ ఎలా ఫైల్ చేసుకోవాలి? ఓకే, సో క్వాష్ పిటిషన్ మనము రెండు సందర్భాలలో వేస్తాం. ఒకటి ఎఫ్ఐఆర్ స్టేజ్ ఉంటుంది, ఛార్జ్షీట్ స్టేజ్ ఉంటుంది. సో ఎఫ్ఐఆర్ స్టేజ్ అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాగానే ఈ ఎఫ్ఐఆర్ ద్వారా ఈ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది అక్రమంగా పోలీసులు మా పైన కేసు పెట్టారు, తప్పకుండా ఈ కేసును కొట్టేయండి, సో ఫర్దర్గా కేసును కంటిన్యూ చేయకండి అని చెప్పేదాన్ని మనము ఎఫ్ఐఆర్ స్టేజ్లో కేసు అని అంటాం. అలాగే ఛార్జ్షీట్ అంటే మొత్తం అన్ని రకాలు రాసిన తర్వాత ఛార్జ్షీట్లో అన్ని వివరాలు రాస్తారు కేసు సంబంధించి, అది అప్పుడు కోర్టుకు వెళ్తుంది. అంటే ఛార్జ్షీట్ అయిన తర్వాత కూడా మనము క్వాష్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రెండు స్టేజీలలో, ఎఫ్ఐఆర్ స్టేజ్లో మరియు ఛార్జ్షీట్ స్టేజ్లో రెండు రకాలు కూడా ఏ సందర్భాల్లో కూడా మనం ఈ క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్ అయినప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ కాకుండా ఉండాలని చెప్పి చేసుకోవచ్చు, క్వాష్ అయితే కొట్టేయాలని వేసుకోవచ్చు, అటెండెన్స్ డిస్పెన్సెస్ కూడా
తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఛార్జ్ షీట్ తర్వాతనే. ఓకే. సో కాబట్టి ఈ 2 సందర్భాలలో ఎఫ్ఐఆర్ స్టేజ్లో మరియు ఛార్జ్ షీట్ స్టేజ్లో కూడా ఈ క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక హైకోర్టు అడ్వకేట్తో మాట్లాడుకొని ఆయనకి ఒక ఎఫ్ఐఆర్ కాపీ, ఛార్జ్ షీట్ సంబంధించిన డీటెయిల్స్, ఛార్జ్ షీట్లో మనకు కంప్లైంట్ కాపీ ఉంటుంది, 161 స్టేట్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటిని మనం చేసినట్లయితే మనకు హైకోర్టులో అడ్వకేట్ గారు ఈరోజు కేసు చేస్తే రేపు లేదా ఎల్లుండి అంటే 2-3 డేస్ లోపల బెంచ్ మీదకి వస్తుంది. అప్పుడు మీ కేసు ఒక 1 వీక్ లోపల కూడా క్లోజ్ కావచ్చు. లేదు ఒకవేళ నోటీస్ ఆర్డర్ అనేది ఇచ్చినట్లయితే కొంతకాలం ఆ యొక్క అదర్ సైడ్ వర్షన్ తర్వాత క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అటెండెన్స్ డిస్పెన్స్ మాత్రము నెక్స్ట్ ఇమీడియట్గా క్లోజ్ అయ్యే అవకాశం, అంటే ఆ వారం లోపలనే తీయబడే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.